హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనమైతే ట్రిప్ వేసామన్నమాట. వైజాగ్ టు మా ఊరు బొబ్బిలి. చెమిడి వెళ్తున్నాం, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. ఎందుకంటే అక్కడ జాతర అది ఉంది, అమ్మవారి జాతర, శంబర అమ్మవారి జాతర అని. చలో ఇగో గట్టిగా తీసుకొని మమ్మీ డాడీ మనమైతే స్టార్ట్ అయినాం. ప్రజెంట్ సూర్యాపేట్ క్రాస్ అయినట్టున్నాము. చలో ఆన్ ద వే చూసుకుంటూ మాట్లాడుకున్నాం. సిఎన్జి స్టాప్కి అయితే వచ్చేసాం. అంటే ఎప్పటికప్పుడు సిఎన్జి కొట్టించుకుంటే బెటర్ కదా. ఇది సిఎన్జి ప్లస్ పెట్రోల్ కారు. భలే పరిగెడుతుంది తెలుసా, క్రేజీ ఉంది అసలు. సుప్రీం ఎంతైనా కార్లే వేరబ్బా, అసలు భలే ఉండేది తెలుసా. అసలు కొంచెం అలా నడుస్తుంది, చూద్దాం ఏమవుతుందా. చలో మమ్మీ డాడీ ప్రెజెంట్ అయితే ఖమ్మం టు రాజమండ్రి హైవేలో ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే విజయవాడ లోపల నుంచి వెళ్తే ఎక్కువ టైం తీసుకుంటుందని చెప్పి ఖమ్మం టు రాజమండ్రి టు వైజాగ్ అలా వెళ్తున్నాం అన్నమాట. ప్రజెంట్ అయితే టిఫిన్ చేయడానికి అని ఆగాము. అదనమాట ప్రజెంట్ ఖమ్మం హైవే మధ్యలో ఆగామన్నమాట. ఎక్కడ కరెక్ట్గా తెలీదు. హైవే కానీ ఇప్పటికీ కూడా ఇంకా పొగ మంచు అంటారు చూసారా, అలాగే ఉంది మంచు. ఒక పక్క ఎండ కొడుతుంది, ఒక పక్క మంచు కూడా ఉంది. చూద్దాం ఎన్ని అవర్స్ వెళ్తాం. ఇంకా 4 hours అని ఉంది రాజమండ్రి. మ్యాక్స్ కొట్టేద్దాం గట్టిగానే. మినిమం టాప్ స్పీడ్ ఒక 100, 120 అట్లా మెయింటైన్ చేసుకున్నా, అక్కడక్కడ 140 మెయింటైన్ చేసుకున్నా వెళ్ళిపోవచ్చు కదా. అదన్నమాట రాజమండ్రి. చూద్దాం మధ్యలో ఇంకెక్కడైనా అయితే అడగలుద్దాం. చూస్తూ పోతా ఉన్నాం. గైస్ అమ్మ నెక్స్ట్ స్టాప్ ఏడా తెలుసా, ఖమ్మంలో కొట్టించిన. ఖమ్మం దగ్గర నుంచి రాజమండ్రి వరకు అసలు సిఎన్జి అవైలబులే లేదు తెలుసా. ఖమ్మం రోడ్లో నుంచి ఎవరైనా వస్తే వాళ్ళు జాగ్రత్తగా రావాలి. ఖమ్మం స్టార్టింగ్లో కొట్టిస్తే రాజమండ్రి వరకు మీకు నో సిఎన్జి. మరి ఖమ్మం టు రాజమండ్రి అండ్ వైజాగ్ ఇలా వెళ్ళే వాళ్ళు జాగ్రత్త, ముందే కొట్టించుకోండి. మాకైతే ఖమ్మంలో కొట్టించాం కాబట్టి రాజమండ్రి వరకు వచ్చేసింది. అంటే రాజమండ్రి దగ్గరలో వచ్చినప్పుడు చేంజ్ అయిపోయింది, పెట్రోల్కి షిఫ్ట్ అయింది. చూసుకోండి. ఖమ్మం టు రాజమండ్రి కానీ ఖమ్మం నుంచి వైజాగ్ వెళ్ళేటప్పుడు ఖమ్మం నుంచి రాజమండ్రి వరకు అసలు మధ్యలో ఏమీ లేవు. ఓకే
లంచ్ బ్రేక్ స్టాప్ కొట్టేసాం రాజమండ్రి హైవే మధ్యలో లంచ్ బ్రేక్ ఆగాం. పవన్ ఫ్యామిలీ రెస్టారెంట్ అంట. ఏంటో రేట్లు మాత్రం టూ మచ్ ఉన్నాయి. మమ్మీ పప్ప అవరా వెజ్ పులావ్ ఆర్డర్ చేసాం అనమాట. వెజ్ పులావ్ వస్తుంది. తినుకుంటూ మాట్లాడదాం, లేకపోతే తినేసిన తర్వాత మాట్లాడదాం. ఎట్లా ఉందో టేస్ట్ కూడా చెప్తా. హే గైస్, గుడ్ మార్నింగ్. డే 2 ఫ్రమ్ వైజాగ్. నైట్ వచ్చేసరికి 7 అయిపోయింది. ఇంకా అప్పుడు లాగ్ కంటిన్యూ చేయలేదు. ఇక ఇప్పుడు రెడీ అయ్యి మా అమ్మమ్మ అటు బొబ్బిలి వెళ్ళాలి. అటు వైజాగ్ నుంచి కొంత మధ్య మధ్యలో రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళని చూసుకొని మళ్ళీ బొబ్బిల్లో రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళని చూసుకొని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం. చూడాలి ఎంత టైం వద్దు ఏంటో ఆన్ ద వే చూసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం.